ఆర్టీవీ ఎఫెక్ట్ తో ర్యాష్ డ్రైవింగ్ కేసులో బైకర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు మహమ్మద్ అహ్మద్ ని అరెస్ట్ చేశారు సిటీ పోలీసులు. అయితే ఇప్పటివరకు పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్టుగా ఒక ఫోటోని కానీ, ఒక వీడియోని కానీ, ఒక ఎఫ్ఐఆర్ని కానీ ఎక్కడక్కడ పోస్ట్ చేయలేరు. అరెస్ట్ అయిన ఆధారాలను చూపించాలని చెప్పి బాధితుడు కోరాడు. కానీ ఆ బాధితుడి కోరిక మేరకు రిప్లై మాత్రం లభించలేదు. ఆధారాలు చూపించకపోవడంతో బాధితుడి వరుస ట్వీట్లతో మరింత ట్రెండ్ అవుతూ ఉన్నాయి. అయితే హైదరాబాద్లో హిందువుల పరిస్థితిపై బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బాధితుడిపైన దాడి చేశాడు అహ్మద్ అనేటువంటి ఓ వ్యక్తి. హైదరాబాద్లో హిందువుల పరిస్థితి బాలేదంటూ బాధితుడు ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో సిటీ పోలీసులు ఇప్పుడు యాక్షన్లోకి దిగారు. నిజంగానే రోడ్లపై ఇలాంటి వెరవలం కనిపిస్తే ఆపి 4 పీకలు అనిపిస్తుంది. నిజంగానే హైదరాబాద్లో ఇటువంటి చిల్లర వెదలో చప్రీ గ్యాంగ్ చాలానే ఉంది. ముఖ్యంగా మనం ఈ కొంత ఓల్డ్ సిటీ ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కానీ, లేకుంటే హైదరాబాద్లోని కొన్ని కీలకమైన మెహదీపట్నం ఈ ప్రాంతాల్లో, హైదరాబాద్లోని కొన్ని కీలకమైనటువంటి జోన్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఇటువంటి ప్రాంతాలు మొత్తం ఇక్కడక్కడ ఏం కాదు, హైదరాబాద్ ఓవరాల్గా ఉన్నారు. సిగ్నల్స్ పడ్డాయంటే చాలు సిగ్నల్స్ని బేఖాతరు చేస్తారు. హెల్మెట్స్ ఉండవు. పక్కనోడు చచ్చినా పర్లేదు, నా డ్రైవింగ్ మాత్రం నాకే. వాడికి బైకర్, వాడికి వెనకాల ఓ నెంబర్ ప్లేట్ ఉంటుంది, నెంబర్ ప్లేట్ని ట్యాంపర్ చేస్తాడు, నెంబర్ ప్లేట్కి ఒక స్టిక్కర్ వేస్తాడు, లేదంటే దాన్ని మలిచేస్తాడు.